బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టీడీపీ బీజేపీ పొత్తుకి ముహూర్తం ఖరారైందా అంటే అవుననే మాటే వినిపిస్తోంది. రేపు రాత్రికి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కాబోతున్నారు. 5 ఎంపీ 9 అసెంబ్లీ సీట్లపై ఒప్పందం కుదిరినట్టుగా తెలుస్తోంది. టీడీపీ జనసేనతో కలిసి వెళ్లాలని బీజేపీ నిర్ణయించుకున్నట్టుగా సమాచారం అందుతోంది. పొత్తు ఖరారు కోసమే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లబోతున్నారు అనే ప్రచారం కూడా జోరందుకుంది. ఇక చంద్రబాబుకు పొత్తుపై స్పష్టత ఇవ్వబోతున్నారు అమిత్ షా. అమిత్ షాతో భేటీ తర్వాత పొత్తుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర నేతలతో అధిష్టానం చర్చలు జరుపుతోంది. పొత్తుపై అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఇటు అంతకన్నా ముందు ఢిల్లీకి వెళ్లే ముందు ఒకవేళ చంద్రబాబు కనుక ఢిల్లీ వెళ్తే ఏపీలో ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించబోతున్నారు. రాజేష్, చంద్రబాబు పర్యటన తర్వాత ఏపీ రాజకీయాల్లో ఎటువంటి సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది? సంచలనం ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే టీడీపీ, జనసేన పొత్తు, బీజేపీ ఈ 3 పార్టీల పొత్తు అనేది ఇప్పుడు రాజకీయంగా చాలా ప్రాధాన్యత సంతరించుకున్న అంశం. ఎందుకంటే బీజేపీ వస్తుందా రాదా, టీడీపీతో 2019లో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో టీడీపీతో కలిసి బీజేపీ ప్రయాణం చేస్తుందా అనే అనేక అనుమానాల నేపథ్యంలో ఎట్టకేలకు పొత్తు ఖరారైందనేది ఆ పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఈ రోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశం కూడా పొత్తుకు సంబంధించి బీజేపీతో పొత్తుకు వెళ్ళే అంశం మీద దాదాపు 2 గంటల పాటు ఇద్దరు నేతలు ప్రత్యేకంగా భేటీ చర్చించుకోవడం జరిగింది. రేపు ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తున్నారు. రేపు ఉదయం దానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం. అయితే చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్ళడం, రేపు సాయంత్రం అమిత్ షాతో కూడా భేటీ కావడం కూడా జరుగుతుంది. భేటీ అయిన తర్వాత అధికారికంగా ఢిల్లీ వేదిక నుండి పొత్తుకు సంబంధించిన ప్రకటన చేస్తారని చెప్పి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే చంద్రబాబు కంటే ముందే పురంధేశ్వరిని ఢిల్లీకి అధిష్టానం పిలిపించింది. ఈ రోజు ఉదయం ఆమె అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని ఢిల్లీకి పయనమయ్యారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఉన్నారు. జాతీయ నాయకత్వంతో ఆమె మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పొత్తుకు సంబంధించిన అంశాల మీద ఆమెతో వివరణ తీసుకుంటున్నారు. మొన్న కీలకమైన 2 రోజుల సమావేశం నిర్వహించి ఎన్ని గంటలకి చంద్రబాబు ఢిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తోంది? ఎన్ని గంటలకు? రేపు మార్నింగ్ 9:30, 10 గంటల ప్రాంతంలో ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారని తెలుస్తుంది. అక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళిన తర్వాత అపాయింట్మెంట్స్ బట్టి అమిత్ షానా, మోడీనా లేకపోతే నడ్డాని ఎవరు కలవాలని దానికి సంబంధించి అపాయింట్మెంట్స్ బట్టి ఖరారయ్యే అవకాశం కనబడుతుంది. రేపు సాయంత్రం అయితే అమిత్ షాతో భేటీ ఉంటుందనేది తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్న మాట. రాజేష్, మీరు ఒక్కసారి లైన్ లో ఉండండి. హస్తన్కి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే హస్తన్లో చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ ఢిల్లీలోని బీజేపీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అయ్యారు. రామకృష్ణ, రేపు ఎన్ని గంటలకి ఇన్ఫాక్ట్ పొత్తు అంశానికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరగబోతోంది? ఎన్ని గంటలకి అపాయింట్మెంట్ సెట్ అయింది? ప్రస్తుతానికి బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో కోర్ కమిటీ సమావేశం జరుగుతుంది. సమావేశానికి 7 రాష్ట్రాలు అటెండ్ అయ్యాయి. దాదాపు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అలాగే మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక ఈ రాష్ట్రాలు అటెండ్ అయ్యాయి. అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అభ్యర్థుల జాబితాకి సంబంధించి ఒక చర్చ జరగబోతుంది. కోర్ కమిటీ సమావేశానికి పురంధేశ్వరి, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి హాజరయ్యారు. మరి ఈ సమావేశం తర్వాత ఆమె జేపీ నడ్డాతో, అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల అంశమే ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తుంది. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర నాయకత్వం ఒక క్లారిటీ అయితే ఇచ్చిందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో పొత్తుకి ఓకే అని చెప్పినట్టు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే రేపు చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. రేపు రాత్రి 8 గంటలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అలాగే జేపీ నడ్డాతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశం చాలా కీలకమైన సమావేశం. ఈ సమావేశానికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా హాజరవుతున్నారు. ఈ సమావేశంలో పొత్తుల అంశము, సీతా షేరింగ్ అంశం సంబంధించి చర్చ జరుగుతుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి బీజేపీ ఒక ప్రకటన, టీడీపీ ఒక ప్రకటన కూడా. చర్చలు ఎంతసేపు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది? అధికారికంగా ఎప్పుడు ప్రకటన వెలువడే అవకాశం ఉంది? సచిన్, అధికారికంగా ఎప్పుడు ప్రకటన రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? ముఖ్యంగా ఎంతసేపు ఆ చర్చలు జరిగే అవకాశం ఉంది? రేపు కానీ ఎల్లుండి కానీ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రేపు మీటింగ్ కానీ తొందరగా అయిపోతే రేపు నైట్ కే అధికారికంగా ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు 8 గంటల తర్వాత మీటింగ్ ఉండొచ్చు అంటున్నారు. మరి మీటింగ్ తర్వాత ప్రకటన చేస్తారు. అటు బీజేపీ నుంచి బీజేపీ సంయుక్తంగా ప్రకటన చేయడం కానీ, లేదా టీడీపీ సెపరేట్ గా, బీజేపీ సెపరేట్ గా ప్రకటన అయితే చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే ఇక్కడ బీజేపీ టీడీపీతో ముందుకు వెళ్ళడానికి సర్వం సిద్ధం చేసుకుంది. ఇక ఈ నేపథ్యంలో బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలిసి
ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయబోతున్నాయి. సీట్లకు సంబంధించి కూడా 9 అసెంబ్లీ సీట్లు అలాగే 5 ఎంపీ సీట్లకు సంబంధించి చర్చ జరిగినట్టు సమాచారం. ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి రామకృష్ణ. ఒక్కసారి మళ్ళీ రాజేష్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. రాజేష్, కేవలం చంద్రబాబు మాత్రమే వెళ్ళబోతున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా వెళ్లే అవకాశం ఉందా, లేకపోతే పవన్ కళ్యాణ్ డ్రాప్ అవుతున్న పరిస్థితి ఎవరు ఉందా? అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది? ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ వెళ్తారనే ఒక చర్చ జరుగుతుంది. అయితే రేపు ఉదయం షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందనేది ఇప్పటి వరకు ఇంకా స్పష్టత రాలేదు. పవన్ కళ్యాణ్ కూడా వెళ్లే అవకాశాలే ఎక్కువ శాతం ఉన్నాయి సచిన్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా వెళ్తేనే ఇద్దరు నేతలతో మాట్లాడడం, ఆల్రెడీ బీజేపీలో జనసేన పార్టీ కలిసి ఉంది, ఆ పార్టీతో కలిసి ప్రయాణం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పిలుస్తారు. పొత్తులకు సంబంధించిన అంశాన్ని పవన్ కళ్యాణ్ తో కూడా డిస్కస్ చేసిన తర్వాతే 3 పార్టీల పొత్తు అలయన్స్ అనేది ప్రకటన ఉంటుందనేది జనసేన పార్టీ వర్గాల నేతలు చెప్తారు. అయితే ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. రేపు ఉదయం అంటే చంద్రబాబు వెళ్ళిన తర్వాత విడిగా పవన్ కళ్యాణ్ వెళ్లే అవకాశం ఉంది. వెళ్ళిన తర్వాత ఇద్దరు విడివిడిగా భేటీ అవుతారా అమిత్ షాతో, లేకపోతే ఇద్దరు కలిసి భేటీ అవుతారనే దానిపైన ఇంకా రేపు ఉదయం స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. పొత్తులు ఖరారు అయిన తర్వాత అమిత్ షాతో భేటీలో పురంధేశ్వరి కూడా జాయిన్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే పొత్తు ఖరారు అయితే 3 పార్టీల నేతలు ఒకేసారి కలిసి పొత్తును అనౌన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి రేపు పురంధేశ్వరి ఢిల్లీలోనే, రేపు కూడా ఆమె ఢిల్లీలో ఉంటాయని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి రేపు ఉదయం అయితే పవన్ కళ్యాణ్ సంబంధించిన షెడ్యూల్ విషయంలో స్పష్టత వస్తుంది. అయితే మనకంటున్న సమాచారం ప్రకారం మొత్తం 5 ఎంపీ 9 అసెంబ్లీలు అయితే అడుగుతున్నట్టు తెలుస్తుంది. దీనిపైన ఎంత మేరకు టీడీపీ సీట్లు ఇస్తూ చూడాలి. అసెంబ్లీ కంటే పార్లమెంటు స్థానాల మీదే భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులతో ఈ రోజు అత్యవసర సమావేశం కూడా పెట్టింది. ఎన్నికలకు సంబంధించిన కమిటీ సమావేశం కూడా ఈ రోజు రేపు ఢిల్లీలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగబోతున్న నేపథ్యంలో దక్షిణాది నుంచి కూడా ఎక్కువ ఎంపీ స్థానాల్ని చేజిక్కించుకోవాలనే వ్యూహంలో భాగంగా ఎక్కువ పార్లమెంట్ స్థానాల మీదే ఫోకస్ పెట్టడం తెలుస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 5 పార్లమెంట్ స్థానాల్ని భారతీయ జనతా పార్టీ అడుగుతుంది. ఒకవేళ ఎగ్జాక్ట్లీ ఇదే అంశానికి సంబంధించి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఢిల్లీ వెళ్దాం, రామకృష్ణ నుంచి అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ, వీలైనన్ని అత్యధిక సీట్లు సాధించాలి, అబ్ కీ బార్ 400 పార్ అంటూ కూడా మోదీ చెప్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సీట్లు రాబట్టాలి అనే ఉద్దేశంతో ఉన్న బీజేపీకి సంబంధించి ఇటు పురంధరేశ్వరితో కూడా భేటీ అయ్యారు. పురంధరేశ్వరితో భేటీలో ఎటువంటి అంశాలు డిస్కషన్కి వచ్చాయి? అయితే పురంధేశ్వరి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ రోజు జరుగుతున్న మీటింగ్ కి రేపటి సమావేశం కూడా పురంధేశ్వరి హాజరవుతారు. ముఖ్యంగా 400 సీట్ల టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ ఏ ఒక్క సీట్ కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. మరి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల మీద చాలా కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరిగింది. ఎందుకంటే ఉత్తరాదిలో ఆల్రెడీ బీజేపీ పట్టు బాగా ఉంది. దక్షిణాదిలో పట్టు లేని నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పట్టు సాధించడం కోసం, ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవడం కోసం స్థానికంగా ఉన్నటువంటి పార్టీలతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్లాలని బీజేపీ కృతనిశ్చయంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 5 స్థానాలు పోటీ చేస్తే 5కు 5 స్థానాలు గెలుపొందుతామని చెప్పి ధీమాను బీజేపీ వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఒకవైపు జనసేన, మరోవైపు టీడీపీ ఉంది కాబట్టి. అందుకే కీలకమైన స్థానాలైనటువంటి అరకు, విశాఖపట్నం, అలాగే రాజమండ్రి, నరసరావుపేట, హిందూపూర్, విజయవాడ, వీటిలో 5 స్థానాలను కోరుకుంటున్నారు సచిన్. మరి ఈ నేపథ్యంలో 5 స్థానాలు కూడా గెలుపొందే స్థానాలు టీడీపీకి. మరి ఈ నేపథ్యంలోనే కొంత భజనలో అవుతుంది టీడీపీ కూడా 5 స్థానాలు ఇవ్వడానికి వేరే 5 స్థానాలను టీడీపీ సిద్ధం చేసినట్టు సమాచారం అవుతుంది. అయినప్పటికీ కూడా బీజేపీ ఈ 5 స్థానాల మీద పట్టుబడుతుంది. రేపు చంద్రబాబు నాయుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వచ్చిన తర్వాత ఇక అమిత్ షాతో భేటీ తర్వాత దీనికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి 5 స్థానాలు అయితే కన్ఫర్మ్ గా ఇస్తున్నారు. బీజేపీ 17 స్థానాలు అడిగినప్పటికీ 9 స్థానాలకు మాత్రం ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉంది. మరి ఇది కూడా ఈ అంశానికి సంబంధించి కూడా రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది సచిన్. చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఒక్కసారి రాజేష్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్, ఎందుకంటే ఈక్వేషన్స్ కి సంబంధించి దాదాపు ఇక్కడ కొనుక్కొచ్చిన పరిస్థితి అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో సినారియో ఎలా మారే అవకాశం ఉంది అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి? రాజేష్, అంటే సినారియో ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే వైసీపీ కూడా 3 పార్టీలు కలిసి వెళ్తే కొంత ఇబ్బందికర పరిస్థితి తమకు ఉంటుందనే భావనలో వైసీపీ ఉంది. ఎందుకంటే గతంలో 2019లో 3 పార్టీలు కూడా బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు విడిగా పోటీ చేశాయి. కానీ 2014లో కలిసి పోటీ చేసిన తర్వాత వాళ్ళు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 2019లో విడివిడిగా పోటీ చేయడం వల్ల పూర్తి స్థాయిలో డ్యామేజ్ జరగడంతో పాటు వైసీపీ హ్యూజ్ మ్యాండేట్ తో గెలవడం జరిగింది. కానీ ఇప్పుడు మరోసారి ఉమ్మడిగా 3 పార్టీలు కలిసి వస్తే కనుక ఖచ్చితంగా వైసీపీ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటుందని ఆ పార్టీ కూడా అంచనా వేస్తుంది. కాబట్టి 3 విడివిడిగా పోటీ చేస్తేనే తమకు అనుకూలంగా ఉంటుందని ఆ పార్టీ భావించింది. కానీ ఇప్పుడు పొత్తు దాదాపుగా ఖరారైపోయిందన్న నేపథ్యంలో 3 పార్టీలు కలిసిన నేపథ్యంలో ఎలాంటి ఈక్వేషన్స్ నమోదవుతాయి, రాబోయే ఎన్నికలు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయనే ఒక ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు మొత్తం ఇతర తెలుగు ప్రజలంతా కూడా ఎదురు చూస్తారు. అయితే ఇప్పుడు పొత్తుకు సంబంధించి పొత్తు ఖరారైన తర్వాత
వైసీపీ స్ట్రాటజీ కూడా మార్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ కేటాయించే సీట్ల పైన, జనసేనకు కేటాయించే సీట్ల పైన ఆల్రెడీ వైసీపీ ఫోకస్ పెట్టింది. కాపుకు సంబంధించినటువంటి, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల సంబంధించినటువంటి అక్కడ కాపు నేతల్ని పార్టీలో తీసుకోవడం, లేకపోతే జనసేనలో ఉన్నటువంటి అటు కీలకంగా పనిచేసినటువంటి మన చేగూరి సూర్యప్రకాష్ ని పార్టీలో చేర్చుకోవడం, ఇలాంటి పరిణామాలు, ఇటువంటి ఈక్వేషన్స్ కూడా వైసీపీ చూస్తున్న నేపథ్యంలో రేపు బీజేపీతో కూడా పొత్తు ఖరారైపోయిన తర్వాత వాళ్ళ స్ట్రాటజీ కూడా మార్చే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా వ్యూహాలను సిద్ధం చేసుకునే అవకాశం ఉంది. సచిన్. రైట్ రాజేష్, అలాగే ఆర్కే, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం టీడీపీ బీజేపీ పొత్తుకు సంబంధించి ముహూర్తం ఖరారైందా అంటే దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. రేపు రాత్రికి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కాబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. 5 ఎంపీ అలాగే 9 అసెంబ్లీ సీట్లపై ఒప్పందం కుదిరినట్టుగా తెలుస్తోంది. టీడీపీ జనసేనతో కలిసి వెళ్లాలని బీజేపీ నిర్ణయించుకున్నట్టుగా సమాచారం అందుతోంది. పొత్తు ఖరారు కోసమే చంద్రబాబు ఢిల్లీ పర్యటన అంటూ కూడా ప్రచారం జోరందుకుంది. ఇక చంద్రబాబుకి పొత్తుపై స్పష్టత ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. అమిత్ షాతో భేటీ తర్వాత పొత్తుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర నేతలతో అధిష్టానం చర్చలు జరుపుతోంది. పొత్తుపై అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.